My name is Edukandu, faculty of mathematics. ఈరోజు మనం ఈ క్లాస్లో ఇక్కడ 7th BSc థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ అంటే దీంట్లో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి గ్రూప్స్ అండి. ఈ గ్రూప్స్ ఏంటంటే మనకి డెఫినేషన్స్ అలాగే ఇంట్రడక్షన్ అనేది మీకు పార్ట్ 1లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాము. అయితే మీకు గ్రూప్ అంటే ఆల్రెడీ మనకి 4 కండిషన్స్ వస్తాయండి. గ్రూప్స్ అంటే ఫస్ట్ ఏంటంటే క్లోజర్, సెకండ్ అసోసియేటివ్, థర్డ్ ఐడెంటిటీ, ఫోర్త్ ఇన్వర్స్. ఈ 4 లాస్ మనకి సాటిస్ఫై అవుతే దీన్ని గ్రూప్ అంటాము. నెక్స్ట్ ఏబిలియన్ గ్రూప్ వచ్చేటప్పటికి 5 కండిషన్స్ అండి. ఫస్ట్ది క్లోజర్, సెకండ్ అసోసియేటివ్, థర్డ్ ఐడెంటిటీ, ఫోర్త్ ఇన్వర్స్, ఫిఫ్త్ కమ్యూటేటివ్. ఈ 5 లాస్ కూడా మనకి సాటిస్ఫై అవుతే అది ఏబిలియన్ గ్రూప్ అండి. నెక్స్ట్ మోనాయిడ్ అండి. మోనాయిడ్ అంటే మనకి 3 కండిషన్స్ వస్తాయండి. ఫస్ట్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ. ఈ 3 లాస్ కూడా మనకి సాటిస్ఫై అవుతే అది మోనాయిడ్ అయినట్టండి. అయితే ఈ గ్రూప్లో మనకి ఫస్ట్ థియరం అండి. ఫస్ట్ థియరం ఏంటంటే ఇన్ ఏ గ్రూప్ G identity element is unique. అంటే ఒక G అనే గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది యూనిక్ అని చెప్పాలండి. అయితే మనం ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది యూనిక్ అని చెప్పాలంటే దీనికోసం మనం జనరల్గా ఐడెంటిటీ ఎలిమెంట్ స్మాల్ యూనిట్తో డిఫైన్ చేస్తామండి. అయితే ఇక్కడ మనం ఐడెంటిటీ ఎలిమెంట్ యూనిక్ అంటున్నాడు కాబట్టి దీనికి మనం 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ తీసుకుంటామండి. E1, E2 అనేవి 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ తీసుకుని దాన్ని మనం యూనిక్ అని ప్రూవ్ చేస్తామండి. నెక్స్ట్ ప్రూఫ్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్ అనేవి ఏమీ ఇవ్వలేదు కాబట్టి జనరల్గా మనం ఇక్కడ డాట్ అనేది తీసుకుంటామండి. అంటే లెట్ G డాట్ B అండ్ గ్రూప్. అంటే G డాట్ని ఒక గ్రూప్ కింద తీసుకున్నామండి. నెక్స్ట్ లెట్ E1, E2 B ద 2 ఐడెంటిటీ elements in capital G. అంటే G అనే గ్రూప్లో E1, E2 అనేవి 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనం E1ని ఐడెంటిటీ ఎలిమెంట్ కింద తీసుకుంటే సిన్స్ E1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G. అంటే E1ని మనం ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ కింద తీసుకుంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే E1 డాట్ E2 ఈక్వల్ టు E2 డాట్ E1 ఈక్వల్ టు E2గా రాయించండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫైనల్ రిజల్ట్ అనేది E2 అని ఎలా వచ్చిందంటే ఇక్కడ E1ను మనం ఐడెంటిటీ ఎలిమెంట్ కింద తీసుకున్నాం కాబట్టి మీకు ప్రొడక్ట్ అనేది E2 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సిన్స్ E2 is the identity element in capital G. అంటే పైన తీసుకున్న విధంగానే E2ని కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G కింద తీసుకున్నాము. అలాగే దీని యొక్క ప్రోడక్ట్ అనేది ఎలా రాస్తారంటే E2 డాట్ E1 ఈక్వల్ టు E1 డాట్ E2 ఈక్వల్ టు E1గా రాయించండి. అయితే ఇక్కడ మనం E2ని ఐడెంటిటీ ఎలిమెంట్కి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు రిజల్ట్ అనేది E1 అని వచ్చిందండి. అయితే ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. ఫ్రమ్ 1 and 2 అంటే 1 and 2 నుంచి E1 ఈక్వల్ టు E2 అండి. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ E1, E2 కనుక చూసినట్లయితే ఇక్కడ E1 డాట్ E2
అంటే ఈ రెండు కూడా మనకి సేమ్ ఎలిమెంట్స్ అండి. నెక్స్ట్ ఈ రెండు కూడా మనకి సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ మీరు ఫ్రమ్ 1 and 2 నుంచి E1 ఈక్వల్ టు E2 కింద రాయించండి. అయితే E1 ఈక్వల్ టు E2 వచ్చింది కాబట్టి గ్రూప్ G అనేది గ్రూప్ G ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అయినట్టండి. therefore group G identity element is unique. ఇక్కడతో మీకు ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. మనకి ఫస్ట్ థియరం అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ థియరం ఏంటంటే ఏ గ్రూప్ G the inverse of any element is unique. అంటే ఒక గ్రూప్లో మనం ఒక ఇన్వర్స్ ఎలిమెంట్ని యూనిక్ అని చెప్పాలండి. దానికోసం ఏంటంటే ప్రూఫ్ let G dot be a group. అంటే ఇక్కడ G డాట్ ని మనం ఒక గ్రూప్ కింద డిఫైన్ చేసుకున్నామండి. ఇక్కడ మనకి ఇన్వర్స్ ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి దానికోసం ఏంటంటే రెండు ఇన్వర్స్ ఎలిమెంట్స్ ని మనం డిఫైన్ చేసుకుంటాం. let B, C be two ఇన్వర్స్ ఎలిమెంట్స్. అంటే B, C అనేవి రెండు ఇన్వర్స్ ఎలిమెంట్స్ అండి. ఇప్పుడు B ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ A. అంటే Bని మనం A యొక్క ఇన్వర్స్ కింద తీసుకున్నాం అనుకోండి. ఇన్వర్స్ కింద తీసుకుంటే దీని యొక్క ప్రోడక్ట్ ఏంటంటే A డాట్ B ఈక్వల్ టు B డాట్ A ఈక్వల్ టు సమ్ ఈ కింద తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ C ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ A. అంటే ఇదే విధంగా మనం C అనేది Aకి ఒక ఇన్వర్స్ కింద తీసుకుంటే A డాట్ C ఈక్వల్ టు C డాట్ A ఈక్వల్ టు E అని. అయితే దీంట్లో మనం ఏదైనా ఒక టూ ప్రొడక్ట్స్ని తీసుకుంటే A డాట్ B ఈక్వల్ టు B డాట్ A డాట్ C అని అనుకోండి. ఎలా అయితే ఇక్కడ మనకి ఇది A అనేది మనకి క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్ అనేది ఉపయోగిస్తామండి. లెఫ్ట్ క్యాన్సిలేషన్ అనేది ఉపయోగిస్తే ఇక్కడ అంటే A అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ క్యాన్సిలేషన్ అనేది ఉపయోగిస్తాము. లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఉపయోగిస్తే B ఈక్వల్ టు C అని వస్తుంది. నెక్స్ట్ లేదంటే మీరు ఈ రెండు ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి. B డాట్ A ఈక్వల్ టు C డాట్ A అని తీసుకున్నారనుకోండి. ఇక్కడ మనకి A అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ క్యాన్సిలేషన్ ఉపయోగిస్తారండి. రైట్ క్యాన్సిలేషన్ ఉపయోగిస్తే ఈ A అనేది మనకి క్యాన్సిల్ అయ్యి B ఈక్వల్ టు C అని వస్తుంది. సో రెండు కూడా మనకి B ఈక్వల్ టు C అని వచ్చిందండి. అయితే ఇక్కడ B ఈక్వల్ టు C అనేది మనకి ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ అయినట్టండి. అంటే ఇక్కడతో మీకు ఈ థియరం అయితే కంప్లీట్ అయిందండి. Good morning students, last class continuation. Next problem, show that nth root of unity form an abelian group under multiplication.
ఇక్కడ nth రూట్ ఆఫ్ యూనిటీ అనేది ఎబిలియన్ గ్రూప్ ఫామ్ చేస్తుందని ఇచ్చాడు. బైనరీ ఆపరేషన్ వచ్చి మల్టిప్లికేషన్. నెక్స్ట్ సొల్యూషన్. nth రూట్ ఆఫ్ యూనిటీ ఈక్వల్ టు 1 హోల్ పవర్ 1/n. nth రూట్ ఆఫ్ యూనిటీని ఎలా రాసుకోవచ్చు అంటే 1 హోల్ పవర్ 1/nగా రాయొచ్చు. ఈ పవర్ ఐ థీటాకి ఫార్ములా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. దీన్ని మనం సిస్ ఫార్ములా రాస్తే సిస్ థీటా. ఈ ఫార్ములా ఏంటంటే మనకి ఈ సమ్కే యూజ్ అవుతుంది. లెట్ x ఈక్వల్ టు 1 హోల్ పవర్ 1/n అంటే 1 హోల్ పవర్ 1/nని ఒక స్మాల్ ఎక్స్కి ఈక్వల్ అని తీసుకుంటాం. x ఈక్వల్ టు కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 హోల్ పవర్ 1/n. అంటే దీని వాల్యూ కనుక మీకు చూసినట్లయితే సేమ్ మీకు పై వాల్యూ వస్తుంది. x ఈక్వల్ టు దీన్ని మనం k టర్మ్స్లో రాసినట్లయితే కాస్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై హోల్ పవర్ 1/n. x ఈక్వల్ టు అయితే ఇది మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపంలో ఉంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపంలో ఉంటే దీన్ని సిస్ ఫామ్లో రాసినట్టే ఇక్కడ కూడా మనం సిస్ ఫామ్లో రాస్తాం. అంటే సిస్ 2k పై బై ఎన్. ఇక్కడ 1/nని మనం బై ఎన్గా రాసాం. x ఈక్వల్ టు దీన్ని మనం ఈ పవర్ ఐ థీటాకి ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఈ పవర్ I2k పై బై ఎన్. k ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ n-1. ఇక్కడ k వాల్యూస్ అనేవి 0 నుంచి n-1 వరకు ఉంటాయి. లెట్ ఆల్ఫా 1 ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా 1ని మనం ఎలా రాస్తామంటే ఈ పవర్ I2k1 పై బై ఎన్. అలాగే ఆల్ఫా 2 ఈక్వల్ టు ఈ పవర్ I2k2 పై బై ఎన్. ఆల్ఫా 3 ఈక్వల్ టు ఈ పవర్ I2k3 పై బై ఎన్. మిగిలిన అన్సో అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ మనం క్యాపిటల్ G అనేది ఒక సెట్ అనేది తీసుకుంటాం. క్యాపిటల్ G ఈక్వల్ టు ఆల్ఫా 0, ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్. ఇది మనం క్యాపిటల్ G అనేది ఒక సెట్. లాస్ట్ టైం రాసినట్టయితే ఆల్ఫా n-1గా రాయొచ్చు. వేర్ ఆల్ఫా 0 ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా 0 వాల్యూ ఈ పవర్ 0 అండి. ఆల్ఫా 1 ఈక్వల్ టు ఈ పవర్ I2k1 పై బై ఎన్. ఆల్ఫా 2 ఈక్వల్ టు ఈ పవర్ I2k2 పై బై ఎన్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ఫా 3 కనుక రాసినట్టయితే I2k3 పై బై ఎన్. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది రాస్తాం అనమాట. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఈ nth రూట్ ఆఫ్ యూనిటీని ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ డాట్ అంటే ఇక్కడ ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ జీ డాట్ అని రాస్తాం. జీ డాట్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ ఎబిలియన్ గ్రూప్ అన్నామంటే మనకి 5 కండిషన్స్ వస్తాయండి. ఫస్ట్ది ఏంటంటే క్లోజర్ లా, రెండవది అసోసియేటివ్ లా, మూడవది ఐడెంటిటీ లా, నాలుగవది ఇన్వర్స్ లా, ఐదవది కమ్యూటేటివ్ లా. ఈ 5 లాస్ కూడా మనకి సాటిస్ఫైడ్ అవుతే అది ఎబిలియన్ గ్రూప్ అయినట్టు.
ఫస్ట్ అండి క్లోజర్ లా. క్లోజర్లో మనకి సాటిస్ఫైడ్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి. ఇక్కడ మనం α1, α2, α3లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. అంటే α1, α2 అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. లెట్ α1, α2 బిలాంగ్స్ టు క్యాపిటల్ G. అది కూడా మనం G అనే గ్రూప్లో తీసుకుంటాం. అయితే ఈ రెండాట్లకి మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే అదే α1 డాట్ α2 ఈక్వల్ టు α1 అంటే e⁻i2k1 π/n ఇంటూ e⁻i2k2 π/n. అయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే e⁻i2k1 ప్లస్ k2 π/n ఈ విధంగా రాసుకోవచ్చండి. అంటే i మనం రెండాట్లోనే ఉంది కాబట్టి i కామన్ తీస్తాం, 2 అనేది కూడా కామన్ తీస్తాం. అయితే k1 ప్లస్ k2 ఈ రెండాటిని ఓ బ్రాకెట్లో రాస్తాం. పై అనేది కూడా కామన్ తీస్తే ఈ విధంగా వచ్చిందండి /n. ఇవి బిలాంగ్స్ టు G. ఇటువంటి అన్నీ కూడా మనం G అనే గ్రూప్లో ఉంటాయి కాబట్టి దేర్ఫోర్ G ఈజ్ క్లోజ్డ్. అంటే ఈ G అనేది మనకి క్లోజర్ లా అనేది సాటిస్ఫైడ్ అయింది. సెకండ్ ఇది అసోసియేటివ్ లా. ఈ అసోసియేటివ్లా మనకి చెప్పాలంటే అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలండి. అయితే ఇవన్నీ కూడా మనకి కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడా అసోసియేటివ్లా అనేవి సాటిస్ఫైడ్ అవుతాయి. అయితే డైరెక్ట్గా రాసుకోవచ్చండి క్లియర్లీ. కాంప్లెక్స్ నెంబర్ మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్. అంటే ఇక్కడ జనరల్ కండిషన్ రాస్తే సరిపోద్దండి. α1, α2 ఇంటూ α3 ఈక్వల్ టు α1 ఇంటూ α2 ఇంటూ α3. అయితే ఇది మనకి అసోసియేటివ్ లా అండి. థర్డ్ది ఐడెంటిటీ లా. ఐడెంటిటీలో అయితే మనకి అట్లీస్ట్ 1 ఎలిమెంట్ సరిపోతుంది. అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ అంటున్నాడు కాబట్టి మల్టిప్లికేషన్కి అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ 1. α0 ఈక్వల్ టు e⁻i2 0 π/n. ఇక్కడ 0 ఇంటికి రాసేమంటే α0 అంటున్నామండి. α0 అంటే ఫస్ట్ ఇది మనకి k వాల్యూ అనేది 0 అవుతుంది. అంటే e⁻i2 0/n ఈ వాల్యూ మనకి e⁻0 అని వస్తుంది. అంటే క్లియర్లీ α0 బిలాంగ్స్ టు క్యాపిటల్ G, దెన్ దేర్ ఎగ్జిస్ట్ 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ D సచ్ దట్ ఇక్కడ మనకి కండిషను 1 ఇంటూ α1 ఈక్వల్ టు 1 ఇంటూ α0 ఈక్వల్ టు α0 ఇంటూ 1 ఈక్వల్ టు α0 అండి. అయితే ఇక్కడ 1 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. 1 అనేది మనకి ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా అంటే అట్లీస్ట్ మనకి 1 ఎలిమెంట్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ α1 అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ Gలో తీసుకుంటే α1 యొక్క ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే α1 ఇన్వర్స్ అవుతుందండి. లెట్
ఆల్ఫా 1 ఈక్వల్ టు ఆల్ఫా 1 అంటే e⁻i2k1 π/n, ఆల్ఫా 1 ఇన్వర్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఇన్వర్స్ ఈక్వల్ టు e⁻i2 మైనస్ i2k1 π/n. అంటే ఆల్ఫా 1 ఇన్వర్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ అనేది వచ్చిందండి. అయితే ఆల్ఫా 1 ఇన్వర్స్ ఈక్వల్ టు ఆల్ఫా 1 అంటే e⁻i2k1 π/n ఇంటూ e⁻i2k1 π/n. ఈ వాల్యూ కనుక మనం సింప్లిఫికేషన్ చేస్తే e⁻0 అని వస్తుంది. e⁻0 అంటే వాల్యూ 1. అయితే దీన్ని రివర్స్లో కూడా మనం ప్రూవ్ చేద్దాం. ఆల్ఫా 1 ఇన్వర్స్ ఆల్ఫా 1 ఈక్వల్ టు ఆల్ఫా 1 ఇన్వర్స్ అంటే e⁻i2 మైనస్ e⁻i2k1 π/n e⁻i2k1 π/n. అయితే ఈ రెండాటిని కూడా మనం సింప్లిఫికేషన్ చేస్తే e⁻0 అని వస్తుందండి. e⁻0 అంటే వాల్యూ 1. అయితే ఈ రెండు వాల్యూస్ మనకి ఈక్వల్గా వచ్చినాయండి. ఆల్ఫా 1 ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఆల్ఫా 1. అంటే ఆల్ఫా 1 ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఆల్ఫా 1. ఆల్ఫా 1కి ఇన్వర్స్ ఎలిమెంట్ అవుద్దండి. నెక్స్ట్ 5th కండిషన్, కమ్యూటేటివ్ లా. కమ్యూటేటివ్ లా వచ్చేటప్పటికి మనకి అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి. లెట్ ఆల్ఫా 1 ఈక్వల్ టు e⁻i2k1 π/n, ఆల్ఫా 2 ఈక్వల్ టు e⁻i2k2 π/n. ఈ రెండాట్లకి కూడా మనం డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే ఆల్ఫా 1 డాట్ ఆల్ఫా 2 ఈక్వల్ టు, ఇక్కడ మనకి కమ్యూటేటివ్ లా అంటే జనరల్గా ఎలా రావాలంటే ఆల్ఫా 1 డాట్ ఆల్ఫా 2 ఈక్వల్ టు ఆల్ఫా 2 డాట్ ఆల్ఫా 1. అంటే దీనికి రివర్స్లో రావాలండి. ఎలా వస్తే అది కమ్యూటేటివ్ లా సాటిస్ఫైడ్ అయినట్టు. ఆల్ఫా 1 అంటే e⁻i2k1 π/n ఇంటూ e⁻i2k2 π/n. ఈ రెండాటి నుంచి ఎలా రాయొచ్చు అంటే e⁻i2k1 ప్లస్ k2 π/nగా రాయొచ్చు. అయితే e⁻i2 దీనికి రివర్స్లో మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ k1 ప్లస్ k2 ఈ టర్మ్ని ఎలా మారుస్తామంటే k2 ప్లస్ k1 π/nగా మార్చేవండి. అంటే e⁻i2k2 π/n ఇంటూ e⁻i2k1 π/n. ఈ టర్మ్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఎలా వస్తే ఇక్కడ e⁻i2k2 π/n ఈ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే ఆల్ఫా 2గా రాయొచ్చండి. ఇక్కడ e⁻i2k1 π/n ఈ వాల్యూని ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా 1గా రాయొచ్చు. అయితే దేర్ఫోర్ ఆల్ఫా 1 డాట్ ఆల్ఫా 2 ఈక్వల్ టు ఆల్ఫా 2 డాట్ ఆల్ఫా 1గా వచ్చిందండి. ఎలా వస్తే అది కమ్యూటేటివ్ లా అనేది సాటిస్ఫైడ్ అయినట్టు. దేర్ఫోర్ కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. అయితే మనకి ఈ 5 లాస్ అనేవి సాటిస్ఫైడ్ అయినాయి కాబట్టి జీ డాట్ అనేది ఎబిలియన్ గ్రూప్ అయినట్టు. దేర్ఫోర్ జీ డాట్ ఈజ్ యాన్
abelian గ్రూప్. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయితే మనం ఈ క్లాస్లో నెక్స్ట్ థియరం అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థియరం if capital G is a group such that AB whole power m equal to A power m B power m for 3 consecutive integers small m for all A comma B belongs to capital G such that G is an abelian group. అయితే మనకి ఈ గ్రూప్స్లో ఈ థియరం వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ థియరం అండి. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మనం ఒక క్యాపిటల్ జీ అనేది ఒక గ్రూప్ అని ఇచ్చాడు. అలాగే ఏబి హోల్ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్ అని ఇచ్చాడు. అలాగే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అని ఇచ్చాడండి. ఈ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా మనకి ఎంఎన్లో అని ఇచ్చాడు. అంటే మనం తీసుకునే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా మనం ఎం టర్మ్స్లోనే తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ అంటే స్మాల్ ఏ స్మాల్ బి అనేవి రెండు కూడా మనకి జీ అనే గ్రూప్లో ఇచ్చాడు. అయితే సచ్ దట్ క్యాపిటల్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ఇచ్చాడు. ఇదేంటంటే మనం ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో అయితే జీ ఈజ్ ఏ గ్రూప్ అని ఇచ్చాడు. జీ ఈజ్ ఏ గ్రూప్ అంటే మనకి గ్రూప్ అంటున్నాం కాబట్టి 4 కండిషన్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయండి. అంటే క్లోజర్ లా ఒకటి, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 కండిషన్స్ అయితే ఇక్కడికి వచ్చేసినాయండి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది అంటే జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అన్నాడు. కాబట్టి మీకు ఎబిలియన్ గ్రూప్ అంటే లాస్ట్ కండిషను కమ్యూటేటివ్ లా ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. కమ్యూటేటివ్ లా అనేది మనం ప్రూవ్ చేస్తే మీకు ఈ థియరం ప్రూఫ్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి ఏబి హోల్ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ దీని ప్రూఫ్ అయితే చేద్దామండి. స్టార్టింగ్ ఏంటంటే మనకి స్టేట్మెంట్లో ఇచ్చింది స్టార్టింగ్ రాస్తాం. లెట్ క్యాపిటల్ జీ ఈజ్ ఏ గ్రూప్ ఏబి హోల్ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్ అంటే క్యాపిటల్ జీ అనేది ఒక గ్రూప్ అని తీసుకున్నాం. ఏబి హోల్ పవర్ ఎమ్ అంటే ఇక్కడ ఇచ్చిన కండిషను మనం ఇక్కడ రాసాం. ఏబి హోల్ పవర్ ఎమ్ అంటే ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్. నెక్స్ట్ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ అండి. ఇది కూడా మనకి స్టేట్మెంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్మాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే మనకి స్టేట్మెంట్లో ఇచ్చిందే మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసిందైతే రాస్తాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అయితే జీ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే జీ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అయితే నెక్స్ట్ మరలా ఇక్కడ మనం ఈ కండిషన్ అయితే మరొకసారి తీసుకుంటాం. ఏబి హోల్ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్. ఇక్కడ మీకు క్వశ్చన్లో 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి అవి మనం ఎలా తీసుకుంటామంటే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అవి ఎలా తీసుకుంటామంటే ఆల్రెడీ మనకి ఎమ్ అయితే ఒక కాన్సిక్యూటివ్ ఇంటీజర్ ఇచ్చాడు.
అయితే మనకి 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి ఇంకా మనం 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ తీసుకుంటే సరిపోతుంది. అయితే మొత్తం మనకైతే 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అవుతాయి. అయితే m అవుతాయి. అలాగే కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి ఇంకోటి ఎలా తీసుకుంటామంటే m+1గా తీసుకుంటామండి. నెక్స్ట్ డే m+2 ఇవి మనం కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటాం. m ఒకటి, m+1 ఒకటి, m+2 ఈ మూడు కూడా మనం 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అండి. అయితే మనకి mకి అయితే ఆల్రెడీ డిఫైన్ చేసి ఇచ్చేసాడు. ab⁴m = a⁴m b⁴m. అంటే ఈ మోడల్లో అయితే మిగిలిన 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్నే మనం డిఫైన్ చేసుకుంటాం. అవి ఎలాగంటే ab⁴m+1 రాశారనుకోండి, దీన్ని ఎలా రాస్తామంటే a⁴m+1 b⁴m+1గా రాసామండి. నెక్స్ట్ m+2కి రాసినట్లయితే ab⁴m+2 = a⁴m+2 b⁴m+2 ఈ విధంగా రాసుకున్నామండి. అయితే మనం G అనేది ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే కన్సిడర్ ab⁴m+2 = ab⁴m+1 ab ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకున్నామండి. ఇక్కడ మనం ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే మనం కన్సిడర్ చేసుకున్నాం. అయితే దీన్ని మనం ఎలా రాస్తామంటే ab⁴m+2 ఉంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం కదండి, ఈ వాల్యూ అయితే అక్కడ రాసుకోవచ్చు. అంటే a⁴m+2 b⁴m+2. నెక్స్ట్ ab⁴m+1 ఉందండి, దాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ అయితే చేసుకున్నాం. ఈ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ ఆ ప్లేస్లో రాస్తారండి. రాస్తే a⁴m+1 b⁴m+1 ఇంటూ ab అండి. ఈ విధంగా రాసుకున్నాం. అయితే ఇక్కడ a⁴m+2ని మళ్ళా మనం ఎలాగా మారుస్తామంటే a⁴m+1గా రాసామండి. అయితే మీకు ఈ రెండాటిని కంపేర్ చేస్తే మీకు బేసిస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయండి. బేసిస్ ఈక్వల్ అయితే మనం పైన ఉన్న ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మీకు పవర్ 1 ఉన్నట్టండి. అంటే a⁴1 × a⁴m+1 అంటే a⁴m+2 వస్తుంది. దీన్నే మనం ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా b⁴m+2ని కూడా ఇదే విధంగా రాసుకుంటామండి. ఇలా రాస్తే b × b⁴m+1గా రాసాం. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా a⁴m+1 కూడా ఇదే విధంగా రాసుకుంటాం. ఎలాగంటే a × a⁴mగా రాసేవండి. ఇక్కడ కూడా మీకు బేసిస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం దీన్ని a⁴1 ఇక్కడ 1 అనేది మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి a⁴m+1 సేమ్ మీకు అదే టర్మ్ వస్తుంది. నెక్స్ట్ b⁴m+1 ఉంది కదా, దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా రాస్తాం. ఎలా రాస్తే b × b⁴m అండి ఇంటూ ab. నెక్స్ట్ ఇక్కడ మీకు ab ఇక్కడ కూడా ab అనేవి ఇక్కడ 2 టర్మ్స్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి. అయితే మీకు ఈ ab అనేవి క్యాన్సిల్ అవ్వాలంటే మనకి ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఇంకా a⁴m+1 × b⁴m+1 మిగిలిన ప్రోడక్ట్ని అయితే రాసేవండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ab అనేవి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి a⁴m × b⁴m ab ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ మరలా a⁴m+1ని ఎలా రాస్తామంటే a⁴m × aగా రాసేవండి. ఇక్కడ మీకు బేసిస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయండి. అంటే పైన ఉన్న ఎక్స్పోనెంట్స్ మీరు యాడ్ చేసినట్లయితే సేమ్ మీకు పై టర్మ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా b⁴m+1ని ఇదే విధంగా రాస్తాం. అయితే b × b⁴mగా రాసాం. నెక్స్ట్
ఏ పవర్ ఎం దీన్ని ఎలా మార్చుతామంటే మీకు ఎబిలియన్ గ్రూప్ అంటున్నాడు కాబట్టి ఇది మీకు ఏ ఇంటూ బి కింద ఉంది. మీకు ఎబిలియన్ గ్రూప్ అంటే ఎలా రావాలంటే ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏగా రావాలండి. ఎలా రావడం కోసం దీన్ని ఎలా మార్చామంటే బి ఏగా మార్చామండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 అంటే 6 అండి. అలాగే 3 ఇంటూ 2 అన్నా కూడా మనకి 6ఏ కాబట్టి ఏ ఇంటూ బిని మనం బి ఇంటూ ఏగా మార్చామండి. నెక్స్ట్ బి పవర్ ఎం. ఇక్కడ కూడా చూస్తే మీకు ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎం రెండు మనకి మధ్యలో ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఈ రెండాటిని మీరు క్యాన్సిల్ చేసినట్లయితే మీకు ఫైనల్గా మిగిలిది ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏగా వచ్చిందండి. అయితే మీరు జి అనేది ఎబిలియన్ గ్రూప్ అంటున్నాడు కాబట్టి మీకు ఎబిలియన్ గ్రూప్ అంటే ఇక్కడ మనకి డాట్ అనేది ఆపరేషన్ కింద తీసుకుంటే ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏగా వచ్చింది. దేర్ఫోర్ కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్ అని రాస్తారండి. కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. అయితే మనకి లాస్ట్ 5th కండిషను కమ్యూటేటివ్ లా అనేది సాటిస్ఫై అయింది కాబట్టి జీ అనేది మీకు ఎబిలియన్ గ్రూప్ అయినట్టు. దేర్ఫోర్ జీ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. అయితే ఇక్కడితో మనకి ఈ థియరం అయితే కంప్లీట్ అయిందండి. స్టూడెంట్స్ అయితే మనం గ్రూప్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని థియరమ్స్ని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేసాం. అయితే ఈరోజు మనం ఈ క్లాస్లో కూడా మరికొన్ని థియరమ్స్ని అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి గ్రూప్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ థియరమ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అవి అయితే మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం show that the set of all fourth root of unity, that is capital G equal to 1 minus 1 I minus I, where I square equal to minus 1 if a finite abelian group with respect to use multiplication of complex numbers. అయితే ఇది మనకి గ్రూప్ చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. షో దట్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడండి. ఇక్కడ క్యాపిటల్ జీ ఈక్వల్ టు ఇక్కడ మనం ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీని వాడే మనకి డిఫైన్ చేసి ఇచ్చేసాడు. క్యాపిటల్ జీ ఈక్వల్ టు 1 minus 1 I minus I. ఇక్కడ మరలా వేర్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అని ఇచ్చాడు. అంటే ఐ స్క్వేర్ వాల్యూ అనేది మనకి -1కి ఈక్వల్ అని ఇచ్చాడు. ఇఫ్ ఏ ఫైనైట్ ఎబిలియన్ గ్రూప్ ఇక్కడ మనకు ఆపరేషన్ అనేది ఏం ఉపయోగిస్తామంటే మల్టిప్లికేషన్ అనేది ఉపయోగిస్తామండి ఆపరేషన్ అనేది. అయితే దీన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఎబిలియన్ గ్రూప్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి 5 కండిషన్స్ వస్తాయండి. క్లోజర్ లా ఒకటి, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్. ఈ 4 కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫై అవుతే అది ఎబిలియన్ గ్రూప్. అయితే ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఏంటంటే మనం ఒక క్యాపిటల్ జీ అనేది ఒక గ్రూప్ అని తీసుకుంటాం. లెట్ capital G be a group.
క్యాపిటల్ జీబీఏ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటున్నాడు కాబట్టి ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ. ఈ ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ మనం ఎలా రాస్తామంటే 1 - 1 i - i. ఇవి మనకి ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ అండి. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ G ఈక్వల్ టు G అనే సెట్ మనం ఇక్కడ రాసుకుంటామండి. 1 - 1 i - i. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసిందైతే రాస్తాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే G ఈజ్ an abelian గ్రూప్. అంటే G అనే గ్రూప్ని మనం abelian గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇది ఇక్కడ ఈ సమ్కి స్టార్టింగ్ ఏంటంటే మనం కాంపోజిషన్ టేబుల్ అనేది వేసుకుంటామండి. కాంపోజిషన్ టేబుల్ వేసుకుని తర్వాత మనం abelian గ్రూప్ అనేది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ కాంపోజిషన్ టేబుల్. ఇక్కడ కాంపోజిషన్ టేబుల్ అనేది ఎలా వేయాలంటే ఇక్కడ మనకి ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ 1 - 1 i - i. ఇక్కడ మనకి ఇలాగా 4 ఎలిమెంట్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ అనేది బైనరీ ఆపరేషన్ కాబట్టి టేబుల్ అనేది ఎలా రాస్తారంటే ఇక్కడ డాట్ అనేది రాస్తారు. అలాగే ఇక్కడ ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఇక్కడ లైన్గా రాస్తారు. 1 - 1 i - i. నెక్స్ట్ మరలా ఇదే 4 ఎలిమెంట్స్ ఇలా డౌన్లో కూడా మనం వరుసగా రాసుకుంటాం. 1 - 1 i - i. ఇలా మనం ఇలా టేబుల్ అనేది డ్రా చేసుకుంటాం. ఇలా టేబుల్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఫస్ట్ ఎలిమెంట్ని ఈ అన్ని ఎలిమెంట్లతో మనం మల్టిప్లికేషన్ చేసుకుని ఇక్కడ రాసుకుంటామండి. అంటే ఇక్కడ డాట్ అనేది మనకు మల్టిప్లికేషన్ కాబట్టి 1 × 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ 1 × -1 అంటే -1. అలాగే 1 × i అంటే i వస్తుంది. నెక్స్ట్ 1 × -i అంటే -i. అయితే ఈ ఫస్ట్ ఎలిమెంట్తో ఈ అన్ని ఎలిమెంట్స్ మనం మల్టిప్లికేషన్ చేస్తే ఈ విధంగా వచ్చినాయండి. నెక్స్ట్ అలాగే ఈ -1తో ఈ అన్ని ఎలిమెంట్స్ని కూడా మల్టిప్లికేషన్ చేసుకుని ఇక్కడ రాసుకుంటారు. -1 × 1 అంటే -1 అండి. నెక్స్ట్ -1 × -1 అంటే +1. -1 × i అంటే -i. నెక్స్ట్ -1 × -i అంటే +i వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఐతో ఈ అన్ని ఎలిమెంట్స్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుని ఇక్కడ రాసుకుంటాం. i × 1 అంటే i. నెక్స్ట్ i × -1 అంటే -i. ఇక్కడ i × i². i² అంటే మనకి వాల్యూ -1. లేదంటే ఇక్కడ ఏం రాస్తారంటే వాల్యూ -1 రాసుకుని ఇక్కడ i² = -1. ఇది మనకు ఆల్రెడీ దీంట్లో అయితే డిఫైన్ చేసాడండి స్టేట్మెంట్లో. i² = -1కి ఈక్వల్. అంటే ఇక్కడ మనకి i × i² వచ్చింది కాబట్టి -1 రాసామండి. నెక్స్ట్ i × -i అంటే -i² వస్తుందండి. -i² అంటే మీకు వాల్యూ +1 అవుతుంది. ఇక్కడ +i² అయితే మీకు వాల్యూ -1 వచ్చింది కాబట్టి -i² అంటే మీకు వాల్యూ అనేది +1 వస్తుంది. అంటే ఇక్కడ మనకి -i² వస్తుంది కాబట్టి వాల్యూ +1. నెక్స్ట్ -i × 1 అంటే -i. -i × -1 అంటే +i అండి. నెక్స్ట్
మైనస్ ఐ ఇంటూ ఐ అంటే ఇక్కడ మనకి మైనస్ ఐ స్క్వేర్ వస్తుందండి. మైనస్ ఐ స్క్వేర్ అంటే మనకి వాల్యూ +1. నెక్స్ట్ మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ అంటే ఇది మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఐ ఇంటూ ఐ స్క్వేర్, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే వాల్యూ మీకు -1. ఈ విధంగా అయితే మనం కాంపోజిషన్ టేబుల్ వేసుకుంటామండి. అయితే ఈ కాంపోజిషన్ టేబుల్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేస్తాం. అంటే మీకు క్లోజర్ లా, అసోసియేట్ లా ఇవన్నీ కూడా మీరు ప్రూవ్ చేస్తారు కదా. అయితే దాంట్లో వచ్చి రిజల్ట్ ఆన్సర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఈ కాంపోజిషన్ టేబుల్లో ఉంటాయండి. అయితే నెక్స్ట్ ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వీ కెన్ అబ్జర్వ్ అంటే ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసుకుంటా మనం ఎబిలియన్ గ్రూప్ అనేది ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ది క్లోజర్ లా. అయితే ఫస్ట్ మనకి క్లోజర్ లా కాబట్టి మనకి టేబుల్లో 1 -1 i -i ఇలాగ మనకి 4th రూట్ ఆఫ్ యూనిటీ ఇచ్చాడండి. అయితే మనకి 4th రూట్ ఆఫ్ యూనిటీ ఇచ్చాడంటే మీకు డైరెక్ట్గా క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్ అని రాసుకోవచ్చండి. ఎందుకంటే ఇవి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. కాంప్లెక్స్ నెంబర్స్ అయితే మీకు ఎబిలియన్ గ్రూప్ అనేది ఫామ్ చేస్తుంది. అయితే ఫస్ట్ది ఏంటంటే క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తారంటే మీరు 1 -1 అనేవి ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి. అంటే 1 -1 అనేవి క్యాపిటల్ జీలో తీసుకుంటే ఇక్కడ మీకు రిజల్ట్ అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ అని వస్తుంది. అంటే మీరు ఏ కామా బి అనేవి జీలో తీసుకుంటే A.B అనేది బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ అనేది ఎలా రాస్తామో 1 -1 ఎలిమెంట్స్ అనేవి రెండు కూడా క్యాపిటల్ జీలో మనం తీసుకున్నాం కాబట్టి మీకు రిజల్ట్ అనేది 1 × -1 బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ది అసోసియేటివ్ లా. అయితే మనం ఈ అసోసియేటివ్ లా వచ్చేటప్పటికి కూడా మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అయితే అసోసియేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. అయితే పక్కన బ్రాకెట్లో ఏం రాస్తారంటే మీరు అసోసియేట్ లా అంటే అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి 1 -1 i అనేవి 3 ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది 1 -1 × i ఈ విధంగా తీసుకుంటే రిజల్ట్ 1 × -1 × i అని ఈ విధంగా వస్తుంది. ఇది మీరు ఈ బ్రాకెట్లో ఇది మీరు రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదండి. ఇలా మీరు క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్, అసోసియేట్ లా ఈజ్ సాటిస్ఫైడ్ ఇలా రాసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఇక్కడ మనకి ఐడెంటిటీ లా అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అంటున్నాడు కాబట్టి మల్టిప్లికేషన్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే 1 అవుతుంది. దేర్ఫోర్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇన్వర్స్ లా వస్తుంది. ఇన్వర్స్ లా ఏంటంటే మనం ఇక్కడ జీ అనే సెట్లో 1 -1 i -i ఈ వాల్యూస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నారనుకోండి. 1 తీసుకుంటే ఇక్కడ 1కే ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే మీకు 1 ఇన్వర్స్ అని వస్తుంది. ఇక్కడ 1 ఇన్వర్స్ అంటే మీకు వాల్యూ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా -1 తీసుకున్నారనుకోండి. -1 ఈ -1కి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే -1 ఇన్వర్స్గా రాయించండి. అయితే దీని యొక్క వాల్యూ మీకు 1 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం i అనేది తీసుకున్నాం అనుకోండి. i తీసుకుంటే iకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే ఇక్కడ i ఇన్వర్స్గా రాయచ్చు. దీని వాల్యూ కూడా 1 వస్తుంది. నెక్స్ట్ -i తీసుకున్నారనుకోండి. ఇక్కడ -i తీసుకుంటే -iకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే
మైనస్ ఐ ఇన్వర్స్, దీని వాల్యూ కూడా 1. అయితే ఇక్కడ మనం ఏం రాస్తామంటే దేర్ఫోర్ 1 ఇన్వర్స్ అలాగే మైనస్ 1 ఇన్వర్స్ ఐ ఇన్వర్స్ మైనస్ ఐ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ క్యాపిటల్ జీ. ఇలా రాసుకొచ్చండి. ఇవన్నీ కూడా మనం ఇన్వర్స్ ఎలిమెంట్స్ అనేవి అవుతాయి. అంటే 1 ఇన్వర్స్ మైనస్ 1 ఇన్వర్స్ ఐ ఇన్వర్స్ మైనస్ ఐ ఇన్వర్స్. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నామో అదే దాని యొక్క ఇన్వర్స్ కింద తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకున్నామండి, 1కి ఇన్వర్స్ ఎలిమెంట్ 1 ఇన్వర్స్గా రాసుకోవచ్చు. అలాగే మైనస్ 1 తీసుకున్నాం, మైనస్ 1కి ఇన్వర్స్ ఎలిమెంట్ మైనస్ 1 ఇన్వర్స్. నెక్స్ట్ ఐ తీసుకున్నాం, ఐకి ఇన్వర్స్ అంటే ఐ ఇన్వర్స్. మైనస్ ఐ తీసుకున్నాం, మైనస్ ఐకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే మైనస్ ఐ ఇన్వర్స్. ఇవన్నీ కూడా మనకి ఇన్వర్స్ ఎలిమెంట్స్. నెక్స్ట్ మనకి 5th కండిషన్ అండి. నెక్స్ట్ 5th కండిషన్ వచ్చేటప్పటికి కమ్యూటేటివ్ లా. అయితే ఇక్కడ కూడా మనం కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ కమ్యూటేటివ్ లా అంటే మనం జనరల్గా 2 ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటాం. అవి ఏంటంటే మీకు 1 మైనస్ 1 అనేవి మైనస్ 1 అనేది 2 ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, మీకు అదే ఇప్పుడు ఏ కామా బి అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ అని చెప్తున్నారు కదా కమ్యూటేటివ్లో. అలాగే ఇక్కడ 1 మైనస్ 1 అనేవి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీలో తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది 1 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ 1 ఈ విధంగా వస్తుంది. అది మనకి కమ్యూటేటివ్ అయ్యి సాటిస్ఫైడ్. అయితే మనకి ఈ 5 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఇక్కడ జీ అనేది మనకి ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. దేర్ఫోర్ జీ ఈజ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. ఈ విధంగా తీసుకుంటామండి. అయితే మీకు ఇక్కడ 1 మైనస్ 1 ఇవన్నీ కూడా మనం ఇచ్చిన జీ సెట్లో ఎలిమెంట్సే తీసుకోవాలండి, వేరే ఏమీ మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాడు జీ అనేది మనకి ఒక సెట్ అనేది డిఫైన్ చేసి ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీ సెట్లో ఉన్నవే తీసుకోవాలి. అయితే ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిందండి. ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అయితే మనకి గ్రూప్ యూనిట్లో ఒక ఇంపార్టెంట్ థియరం అయితే ఉందండి, అది కూడా డిస్కస్ చేద్దాం. అయితే దానికంటే ముందు ఏంటంటే మనం ఆర్డర్ ఆఫ్ ది ఎలిమెంట్, అదే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్, ఒక గ్రూప్ యొక్క ఆర్డర్ అనేది మనం ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈ థియరం ముందు ఏంటంటే ఈ డెఫినేషన్ అనేది మనకు తెలియాలి. ఈ డెఫినేషన్ తర్వాత మీకు ఈ థియరం అనేది వస్తుంది. నెక్స్ట్ డెఫినేషన్ అండి. ఆర్డర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్
of a group. అయితే ఇది మనకి డెఫినేషన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే లెట్ క్యాపిటల్ G be a group and small a be any element of capital G, then the order of an element of small a is defined as the least positive integer small m such that order of a equal to small m it is denoted by order of a or mod a. అయితే ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే ఒక గ్రూప్లో ఆర్డర్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది మనకి డెఫినేషన్ అనేది ఇచ్చాడు. అదేంటంటే ఇక్కడ క్యాపిటల్ G అనేది ఒక గ్రూప్ అని ఇచ్చాడు. అలాగే స్మాల్ ఏ బి ఎనీ ఎలిమెంట్ ఆఫ్ capital G, then the order of an element small a is defined as the least positive integer small m such that order of a equal to small m. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఆర్డర్ ఆఫ్ ఏ లేదా మోడ్ ఏ. దీన్ని ఏమని చదువుతామంటే ఆర్డర్ ఆఫ్ ఏ అని చదువుతాం. ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఈ విధంగా రాస్తాం. అలాగే మనకి మోడ్ ఏ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్ అనేది మనం ఈ రెండాట్లో ఏ విధంగా డినోట్ చేసినా పర్లేదండి. ఇక్కడ మనకి G అనేది ఒక గ్రూప్ అని ఇచ్చాడు, స్మాల్ ఏ అనేది Gలో ఒక ఎలిమెంట్ అని ఇచ్చాడు. అయితే ఆర్డర్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్ అనేది మనం డిఫైన్ చేయాలంటే ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ m తీసుకున్నారనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు స్మాల్ mగా రాయొచ్చు. దీన్ని మనం ఈ విధంగా డినోట్ చేయొచ్చు. ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ఏ ఆర్ మోడ్ ఏ. నెక్స్ట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు m అని ఉంది కదా. ఇక్కడ దీన్ని మనం థియరమ్స్లో అయితే ఇంకో రకంగా ఎలా ఉపయోగించవచ్చు అంటే ఏ పవర్ m ఈక్వల్ టు ఈ కింద కూడా రాయొచ్చండి. ఇలా ఉన్నదాన్ని ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు m అని ఉంటే ఏ పవర్ m ఈక్వల్ టు ఈ కింద కూడా మనం రాసుకోవచ్చు. అంటే మీకు థియరమ్స్ని అడిగిన దాన్ని బట్టి మనం ఇలా మార్చుకుంటూ ఉంటాం. ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ డెఫినేషన్. అయితే ఇక్కడ ఈ డెఫినేషన్ ఉపయోగించి మనకి థియరం అయితే ఉందండి. అంటే ఫస్ట్ మనకి ఆ థియరం తెలియాలంటే ఈ డెఫినేషన్ అనేది తెలియాలి. కాబట్టి మీకు స్టార్టింగ్ డెఫినేషన్ అనేది చెప్పాను. నెక్స్ట్ దీని బేస్ అయ్యి ఒక థియరం ఉంటుంది. అయితే నెక్స్ట్ థియరం అండి. In a group capital G, if A belongs to capital G, then there exists
ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అయితే మనకి ఇఫ్ ఏ గ్రూప్ అనేది క్యాపిటల్ జీ అని ఇచ్చాడు, అలాగే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ, ఇక్కడ క్యాపిటల్ జీ అనే గ్రూప్లో స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఇచ్చాడు. అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది మనం ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఈ సింబల్ పేరు వచ్చేటప్పటికి ఏంటంటే దీన్ని దెన్ దేర్ ఎగ్జిస్ట్ అని చదువుతూ ఉంది. దెన్ దేర్ ఎగ్జిస్ట్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఈ విధంగా చదువుతాం. అలాగే ఇక్కడ మీకు ఈ సింబల్ పేరు ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసిందే, దీన్ని బిలాంగ్స్ టు అని చదువుతారు. అయితే మనకి గ్రూప్స్లో ఈ సింబల్ అయితే మనం ఉపయోగిస్తాం. అయితే దీని పేరు ఏంటంటే సచ్ దట్ అని చదువుతారు. సచ్ దట్. నెక్స్ట్ అలాగే మనకి ఈ సింబల్ అయితే మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో అయితే మీకు వస్తుంది. ఇక్కడ ఈ సింబల్ పేరు ఏంటంటే దీన్ని సబ్సెట్ అని చదువుతారు. సబ్సెట్. అయితే మనకి గ్రూప్స్ వచ్చేటప్పటికి ఎలా చదువుతారంటే దీన్ని కంటైనింగ్ అని చదువుతారు. కంటైనింగ్. ఒకవేళ మీకు ఇలా ఉంటే దీన్ని కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు, ఇలా ఉంటే కంటైనింగ్ అని చదువుతారు, ఇలా ఉంటే ఇది కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు. అయితే మనం ఈ థీరంలో ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్ అండి. ఇక్కడ ప్రూఫ్ స్టార్టింగ్ ఏం తీసుకుంటామంటే లెట్ క్యాపిటల్ జీ బి ఏ గ్రూప్, అంటే క్యాపిటల్ జీబీఏ ఒక గ్రూప్ అని తీసుకున్నాం. నెక్స్ట్ లెట్, ఇక్కడ మనకి క్వశ్చన్లో మనకి ఏ బిలాంగ్స్ టు అని, ఏ బిలాంగ్స్ టు జీ అని ఇచ్చాడు కదా, అది మనం తీసుకుంటాం. లెట్ ఏ బిలాంగ్స్ టు జీ. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది రాస్తామండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఇది మనం ప్రూవ్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ ఇది మనం ప్రూవ్ చేయడం కోసం మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు, దీన్ని ఒక స్మాల్ పి అని తీసుకుంటాం. అలాగే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు క్యూ అని తీసుకుంటాం. ఇక్కడ పీక్యూ అని తీసుకోవాలనే రూల్ లేదండి, మీ ఇష్టం. ఇక్కడ ఎం అని కానీ ఎన్ అని కానీ మీ ఇష్టం, ఎలా తీసుకున్నా పర్లేదు. అయితే దీన్ని మనం ఎలా రాస్తామంటే ఇందాక మీకు ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం అని వస్తే మీకు ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను. ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా. అయితే దీన్ని కూడా సేమ్ అదే విధంగా రాస్తే ఏ పవర్ పి ఈక్వల్ టు ఈ కింద రాసుకోవచ్చండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇన్వర్స్ హోల్ పవర్ క్యూ ఈక్వల్, అదే ఏ పవర్ క్యూ ఈక్వల్ టు ఈ కింద రాసుకోవచ్చు. అదే ఏ ఇన్వర్స్ హోల్ పవర్ క్యూ ఈక్వల్ టు ఈ. ఇక్కడ మనకి ఇన్వర్స్ ఉంది కాబట్టి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ క్యూ ఈక్వల్ టు ఈ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మనం దీని వాల్యూ అనేది ప్రూవ్ చేస్తాం. దీని వాల్యూ అనేది ప్రూవ్ చేస్తే మీకు సమ్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మనకి దీని వాల్యూ కూడా మనం ప్రూవ్ చేస్తే దీనికి ఒక వాల్యూ అనేది వస్తుంది. అయితే మనం ఫ్రమ్ 1 and 2 నుంచి ఏంటంటే మనం ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ అనే, అదే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది మనం ప్రూవ్ చేసినట్టు అవుద్ది. నెక్స్ట్ అండి, ప్రూవ్ దట్ లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్, అదే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు పి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ పవర్ పి ఈక్వల్ టు ఈ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం బోత్ సైడ్స్లో ఇన్వర్స్ అనేది అప్లై చేస్తామండి. ఈ వాల్యూకి మనం బోత్ సైడ్స్లో ఇన్వర్స్ అనేది అప్లై చేస్తే
ఏ పవర్ పి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా మార్చుతామంటే ఏ ఇన్వర్స్ హోల్ పవర్ పి ఈక్వల్ టు ఈ కింద రాసుకోవచ్చు. అంటే ఇన్వర్స్ని లోనికి పంపించి పి అనేది మనం బయటకు పంపిస్తాం. ఏ ఇన్వర్స్ హోల్ పవర్ పి ఈక్వల్ టు ఈ అనేది వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఈ ఇన్వర్స్ ఉందే మనకి ఈ అనేది ఎలా రాశారా అని డౌట్ వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ ఇన్వర్స్ని మనం ఒక స్మాల్ ఈ కింద తీసుకొచ్చండి. ఈ ఇన్వర్స్ ఉంటే మనం స్మాల్ ఈకి ఈక్వల్. అదేవిధంగా ఇక్కడ ఈ ఇన్వర్స్ ఉన్న చోట స్మాల్ ఈ అనేది రాసాం. నెక్స్ట్ దీన్ని ఏంటంటే మనం ఆర్డర్లో అనేది రాస్తామండి. దీన్ని మరలా మనం ఆర్డర్లోకి మార్చినట్లయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ దీన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీగా రాయొచ్చు దీనండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక థియరం ఉంది, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం అని ఉంటే దెన్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈగా రాసుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం అయితే దెన్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈగా రాయొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏ ఇన్వర్స్ హోల్ పవర్ పి ఈక్వల్ టు ఈ ఉంది కదా, ఈ ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మరలా దీన్ని ఆర్డర్లోకి మార్చారనుకోండి. ఆర్డర్లోకి మార్చితే ఆర్డర్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం మార్చుకున్నాం. నెక్స్ట్ అండి, ఇక్కడ మీకు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఉంది కదా. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే మీరు ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నారు. ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అంటే మనకి స్మాల్ క్యూకి ఈక్వల్. అంటే దాని ప్లేస్లో క్యూ అనేది రాసినట్లయితే క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అనేది వచ్చింది. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు స్మాల్ క్యూ. నెక్స్ట్ అండి, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ క్యూ ఈక్వల్ టు ఈగా రాయొచ్చు. అయితే ఇక్కడ మనం ఇన్వర్స్ అనేది మనం బోత్ సైడ్స్లో ఎలా అయితే అప్లై చేస్తామో ఇక్కడ కూడా ఇన్వర్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ హోల్ పవర్ క్యూ ఇన్వర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్గా వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎలా మారుస్తామంటే ఇక్కడ ఈ ఇన్వర్స్ అనేది లోపల పంపించి క్యూ అనేది బయటకు పంపిస్తాం. అయితే ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ క్యూ ఈక్వల్ టు ఈ ఇన్వర్స్గా వచ్చిందండి. లేదంటే మీరు ఇక్కడే ఈ అనేది రాసుకుంటామంటే మీ ఇష్టం, లేదంటే నెక్స్ట్ దాంట్లో రాస్తానంటే మీ ఇష్టం అండి. ఇక్కడ ఈ ఇన్వర్స్ అంటే మనకి స్మాల్ ఈకి ఈక్వల్. అయితే ఇక్కడ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఉంది కదా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ థియరం, if capital G is a group and small a comma b belongs to capital G, then the equations ax equal to b and ya equal to b have unique solutions in capital G. అంటే ఇది మనకి గ్రూప్ చాప్టర్లో ఇంపార్టెంట్ థియరం అండి. క్యాపిటల్ జీ అనేది ఒక గ్రూప్ అని ఇచ్చాడు. అలాగే ఏ కామా బి అనేవి రెండు కూడా క్యాపిటల్ జీలో ఇచ్చాడు. ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏఎక్స్ ఈక్వల్ టు బి ఒకటి, వైఏ ఈక్వల్ టు బి ఒకటి. ఈ రెండు కూడా మనం యూనిక్ సొల్యూషన్స్ ఇన్ క్యాపిటల్ జీ అని చెప్పాలండి. నెక్స్ట్ ప్రూఫ్.
ఇక్కడ మనకి యూనిక్ సొల్యూషన్స్ అన్నాడు కదా, యూనిక్ సొల్యూషన్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఎలా రావాలంటే x1 = x2 అని రావాలండి. ఇలా వస్తే అది యూనిక్ సొల్యూషన్స్ అయినట్టు. నెక్స్ట్ ప్రూఫ్ మనం స్టార్టింగ్ ఏం రాస్తామంటే మనకి స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అదే మనం స్టార్టింగ్ రాస్తాం. క్యాపిటల్ G ఈజ్ ఏ గ్రూప్ అండ్ స్మాల్ a, b బిలాంగ్స్ టు క్యాపిటల్ G. అయితే మనకి స్టేట్మెంట్లో స్టార్టింగ్ ఇచ్చిందే మనం ఇక్కడ రాసాం. క్యాపిటల్ G అనేది గ్రూప్ అని రాసాం, అలాగే a, b బిలాంగ్స్ టు క్యాపిటల్ G అని రాసాం. నెక్స్ట్ స్మాల్ e ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే స్మాల్ ఈని ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ కింద మనం తీసుకున్నాం. నెక్స్ట్ లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఇక్కడ స్మాల్ ఏ అనేది మనకి ఆల్రెడీ క్యాపిటల్ Gలో ఇచ్చాడు కాబట్టి అదే ఇక్కడ తీసుకున్నాం. స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఇక్కడ G అనేది మనకి గ్రూప్ అన్నాడండి. గ్రూప్ అంటే మనకి ఇన్వర్స్లా కూడా హోల్డ్ అవుతుంది కాబట్టి ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ అంటే ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ G అని రాసుకుంటారు. నెక్స్ట్ అలాగే మనకి B అనేది కూడా క్యాపిటల్ Gలో ఇచ్చాడు కాబట్టి B బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఈ రెండాటికి మనం క్లోజర్లా అనేది అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ B బిలాంగ్స్ టు క్యాపిటల్ G. నెక్స్ట్ అదేవిధంగా మనం దీన్ని రివర్స్లో అంటే BA ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ G అని రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం. గివెన్ AX = B. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి. అయితే ఈ ఈక్వేషన్కి ఏ ఇన్వర్స్ అనేది మనం లెఫ్ట్ మల్టిప్లికేషన్ కింద బోత్ సైడ్స్లో అప్లై చేస్తాం. లెఫ్ట్ మల్టిప్లికేషన్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ ఏ ఇన్వర్స్ అనేది మనం లెఫ్ట్ మల్టిప్లికేషన్ కింద బోత్ సైడ్స్లో అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ A ఇంటూ X = ఏ ఇన్వర్స్ B అని వచ్చింది. అయితే మీకు ఈ వాల్యూ అయితే మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఇన్వర్స్ A అన్నా ఏ ఇన్వర్స్ అన్నా ఆ వాల్యూ స్మాల్ ఈకి ఈక్వల్ అండి. అయితే దీని ప్లేస్లో మనం స్మాల్ ఈ రాసినట్లయితే E ఇంటూ X = ఏ ఇన్వర్స్ B. ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అనేది మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ 1గా మనం తీసుకుంటే X = ఏ ఇన్వర్స్ B అని వచ్చింది. అయితే మనకి ఈ X వాల్యూ ఇక్కడ X అనే చోట మనం అప్లై చేస్తే మీకు B అనేది రావాలండి. అంటే ఇక్కడ మనకి ఈ X వాల్యూ అనేది దీనికి సొల్యూషన్ అవుతుందో లేదో మనం చెక్ చేస్తామండి. చెక్ చేసి అప్పుడు మనం యూనిక్ సొల్యూషన్స్ అని ప్రూవ్ చేస్తాం. బట్ X = ఏ ఇన్వర్స్ B, దెన్ AX = ఏ ఇంటూ ఇక్కడ X వాల్యూ అంటే ఏ ఇన్వర్స్ B అప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది. దీన్ని ఎలా రాస్తామంటే ఏ ఇన్వర్స్ ఇంటూ Bగా రాస్తాం. ఇక్కడ ఏ ఇన్వర్స్ అంటే వాల్యూ ఈకి ఈక్వల్ కాబట్టి E ఇంటూ B కింద రాస్తాం. ఇక్కడ ఈని మనం ఐడెంటిటీ ఎలిమెంట్ 1గా తీసుకుంటే B అనేది వచ్చింది. అంటే AX = B అని వచ్చింది. AX = B అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఈ X = ఏ ఇన్వర్స్ B ఈ వాల్యూ ఏంటంటే దీనికి సొల్యూషన్ అనేది అవుతుంది. X = ఏ ఇన్వర్స్ B ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ AX = B. ఇది దీనికి సొల్యూషన్ అని రాసాం. నెక్స్ట్ యూనిక్యూనెస్ ప్రూవ్ చేస్తామండి.
యూనిక్యూనెస్ అంటే ఇక్కడ మనం x1 స్మాల్ x1 x2 అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు ఇందాక రిజల్ట్ అనేది x1 = x2 అని రావాలని చెప్పాను కాబట్టి మీకు ఆ రిజల్ట్ అనేది వస్తే ఇది దానికి యూనిక్యూ సొల్యూషన్స్ అవుతుందండి. లెట్ x1 x2 be 2 solutions of ax = b. ఇక్కడ x ఉన్న చోట x1 రాసినట్లయితే ఏ x1 = b అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే x2 అనేది మనం ఇక్కడ x ఉన్న చోట రాస్తే ఏ x2 = b అనేది వచ్చింది. అయితే ఏ x1 = b, ఏ x2 = b, ఈ రెండు కూడా మనం b అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ రెండాటిని ఈక్వల్ చేసి రాయొచ్చు. ఈక్వల్ చేసి రాస్తే ఏ x1 = ఏ x2. అయితే మనకి x1 = x2 అని రావాలి కాబట్టి ఇక్కడ మనకి ఏ అనేది క్యాన్సిల్ అవ్వాలంటే మీరు ఏ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అనేది ఉపయోగిస్తారు. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అనేది ఉపయోగిస్తే x1 = x2 మీకు కావాలంటే బ్రాకెట్లో LCL అని రాసుకోవచ్చు. లెఫ్ట్ క్యాన్సిలేషన్లో ఉపయోగిస్తే x1 = x2 అనేది వచ్చింది. అయితే G యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్ అంటే G అనేది మనం యూనిక్ సొల్యూషన్స్ అని రాస్తాం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనం సెకండ్ ఈక్వేషన్ కూడా ఇలాగా మనం ఆ ఈక్వేషన్ అనేది ప్రూవ్ చేసి దానికి కూడా యూనిక్యూనెస్ అనేది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా గివెన్ దట్ YA = B ఈ ఈక్వేషన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే మీరు లెఫ్ట్ మల్టిప్లికేషన్గా ఏ ఇన్వర్స్ అనేది అప్లై చేశారు కాబట్టి ఇక్కడ ఏంటంటే రైట్ మల్టిప్లికేషన్గా అప్లై చేస్తారండి. రైట్ మల్టిప్లికేషన్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ = BA ఇన్వర్స్గా వచ్చిందండి. అయితే మనకి ఈ వాల్యూ అయితే ఆల్రెడీ ఈ మనం అదే ఈకి ఈక్వల్ కాబట్టి y × E = BA ఇన్వర్స్ అని వచ్చింది. ఇక్కడ ఈ మనం ఐడెంటిటీ ఎలిమెంట్ 1గా తీసుకుంటే y = BA ఇన్వర్స్ అంటే YA = BA ఇన్వర్స్. ఇక్కడ x = A ఇన్వర్స్ B అనేది ఎలా వచ్చిందో అలాగే y = BA ఇన్వర్స్ అనేది మనకి రిజల్ట్ వచ్చింది. బట్ y = BA ఇన్వర్స్ దెన్ అయితే ఇది మనకి ఈ వాల్యూ దీనికి సొల్యూషన్ అవుతుందో లేదో మనం చెక్ చేస్తామండి. YA = ఇక్కడ y ఉన్న ప్లేస్లో BA ఇన్వర్స్ అనేది రాసినట్లయితే BA ఇన్వర్స్ A అంటే B × E అండి = B. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ రాసిన విధంగానే ఇదే సొల్యూషన్ ఆఫ్ YA = B అని రాస్తాం. y = BA ఇన్వర్స్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ YA = B. అది దానికి సొల్యూషన్ అయితే మనకి వచ్చిందండి. నెక్స్ట్ యూనిక్యూనెస్ అనేది ప్రూవ్ చేస్తాం. యూనిక్యూనెస్ అయితే యూనిక్యూనెస్ వచ్చేటప్పటికి ఇక్కడ x1 x2 అనేవి 2 సొల్యూషన్స్ ఆఫ్ AX = Bకి ఎలా తీసుకున్నారో ఇక్కడ కూడా లెట్ y1
y2 be the two solutions of yi equal to b అని రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి వైలో ఉంది కాబట్టి y1 y2 అనేది తీసుకున్నాం, టూ సొల్యూషన్స్ ఆఫ్ yi ఈక్వల్ టు b. నెక్స్ట్ y1a ఈక్వల్ టు b అండ్ y2a ఈక్వల్ టు b. అయితే y1 ఈక్వల్ టు b అని రాసాం, y2a ఈక్వల్ టు b, y1a ఈక్వల్ టు b, y2a ఈక్వల్ టు b. అయితే మనం బీబీ అనేవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండాటిని ఈక్వల్ చేసి రాస్తే y1a ఈక్వల్ టు y2a. ఇక్కడ మనకి ఏ అనేది రైట్ సైడ్ ఉందండి. రైట్ సైడ్ అంటే ఇక్కడ మనం ఏ అనేది మనకి క్యాన్సిల్ అవ్వాలంటే రైట్ క్యాన్సిలేషన్ అనేది ఉపయోగిస్తారు. రైట్ క్యాన్సిలేషన్ అనేది ఉపయోగిస్తే y1 ఈక్వల్ టు y2. అయితే మనకి ఫస్ట్ పార్ట్లో x1 ఈక్వల్ టు x2, సెకండ్ పార్ట్లో y1 ఈక్వల్ టు y2. అయితే మనకి ఈ విధంగా వచ్చినాయి కాబట్టి దేర్ఫోర్ g యాజ్ ఏ సేమ్ ఇక్కడ రాసిన విధంగానే g యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్. లాస్ట్లో ఏం రాస్తారంటే దేర్ఫోర్ ax ఈక్వల్ టు b అండ్ ya ఈక్వల్ టు b has a unique solution అని రాస్తారు. ఇక్కడతో మనకి ఈ థియరం అయితే కంప్లీట్ అయిందండి. అయితే మనకి నెక్స్ట్ థియరం స్టేట్మెంట్ అయితే రాసుకోండి. నెక్స్ట్ థియరం, షో దట్ ఏ గ్రూప్ capital G is abelian if and only if AB whole square equal to A square B square for all A comma B belongs to capital G. అయితే ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అండి. షో దట్ ఏ గ్రూప్ క్యాపిటల్ జీ అని ఇచ్చాడు, ఈజ్ ఎబిలియన్ అంటే జీ అనేది మనకి ఒక ఎబిలియన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చాడండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చినా, మనకి నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఇచ్చినా, లేదంటే మీకు ఇలాగా ఈ సింబల్ వేసినా కూడా మనకి టూ పార్ట్స్ అయితే వస్తాయండి. అయితే మనం ప్రూఫ్ స్టార్టింగ్ ఏం రాస్తామంటే ఒక సపోజ్ అని చెప్పి ఈ కండిషన్ తీసుకుంటామండి. ఈ కండిషన్ నుంచి ఏంటంటే మనం జీ అనేది ఎబిలియన్ అని ప్రూవ్ చేస్తాం. అది మీకు పార్ట్ 1లోకి వస్తుంది. అయితే నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే జీ అనేది మనం ఎబిలియన్ అని తీసుకుని ఈ కండిషన్ అయితే ప్రూవ్ చేస్తాం. అది మీకు పార్ట్ 2లోకి వస్తుంది. ఈ రెండు కండిషన్స్ మనకి ప్రూవ్ అయితే మీకు థియరం అనేది ప్రూవ్ అయినట్టు. నెక్స్ట్ ప్రూఫ్.
స్టార్టింగ్ ఏం రాస్తారంటే క్యాపిటల్ జీ ఈజ్ ఏ గ్రూప్ అని రాస్తారు. క్యాపిటల్ జీ ఈజ్ ఏ గ్రూప్. నెక్స్ట్ పార్ట్ వన్ అండి. పార్ట్ వన్లో ఏంటంటే సపోజ్ ఈ కండిషన్ తీసుకుంటారు, ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ జీ ఈజ్ an abelian. అంటే క్యాపిటల్ జీ అనేది మనం ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. అయితే మనకి జీ అనేది ఎబిలియన్ అన్నాడు కాబట్టి ఎబిలియన్ అంటే మనకి ఫిఫ్త్ కండిషను కమ్యూటేటివ్ లా ఒకటి మనం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి జీ అనేది గ్రూప్ అని ఇచ్చాడు. అదే గ్రూప్ అంటే మనకి 4 కండిషన్స్ అయితే వచ్చేస్తాయండి. నెక్స్ట్ జీ అనేది ఎబిలియన్ అంటున్నాడు కాబట్టి ఎబిలియన్ అంటే మనకి ఫిఫ్త్ కండిషన్ అంటే కమ్యూటేటివ్ లా అనేది మనం ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అయితే మనం ఈ ఈక్వేషన్ తీసుకుంటామండి. స్టార్టింగ్ ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటూ బి కింద రాసామండి. అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం 2 పార్ట్స్ కింద రాసాం. నెక్స్ట్ ఏ స్క్వేర్, దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటూ ఏ, బి స్క్వేర్ని బి ఇంటూ బి కింద రాస్తాం. నెక్స్ట్ దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటూ బిఏ ఇంటూ బి ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ ఇంటూ ఏబి ఇంటూ బి కింద రాసాం. అయితే మీకు క్యాన్సిలేషన్ లాస్ ఆల్రెడీ మనకి సిలబస్లో అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనేది మనకి క్యాన్సిల్ అవ్వాలంటే లెఫ్ట్ క్యాన్సిలేషన్ ఉపయోగిస్తే మీకు ఏ అనేది మీకు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ బీబీ అనేది క్యాన్సిల్ అవ్వాలంటే మీకు రైట్ క్యాన్సిలేషన్ లా అనేది ఉపయోగిస్తే మనకు బీబీ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అయితే క్యాన్సిల్ అవుతే మనకి ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే బిఏ ఈక్వల్ టు ఏబి అని వచ్చింది. అయితే మనకి జనరల్గా ఏబి అనేవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటే మీకు కమ్యూటేటివ్ రిజల్ట్ అనేది ఏబి ఈక్వల్ టు బిఏ కింద రావాలి. అయితే మనకి బిఏ ఈక్వల్ టు ఏబి అంటే ఇక్కడ మనకి ఈక్వల్ కండిషన్ కాబట్టి మనకి ఎలా వచ్చినా పర్లేదు. మనకి బిఏ ఈక్వల్ టు ఏబి కింద వచ్చింది కాబట్టి దేర్ఫోర్ కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్ అని రాస్తారు. లా ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ మనకి కమ్యూటేటివ్ లా సాటిస్ఫై అయిందంటే జీ అనేది కూడా మనకి ఏబిలియన్ అయినట్టు. దేర్ఫోర్ క్యాపిటల్ జీ ఈజ్ యాన్ ఏబిలియన్. అయితే ఇక్కడితో మీకు పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ పార్ట్ 2. పార్ట్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే సపోజ్ క్యాపిటల్ జీ ఈజ్ యాన్ ఎబిలియన్ అంటే దీనికి రివర్స్లో మనం తీసుకుంటామండి. సపోజ్ క్యాపిటల్ జీ అనేది ఒక ఎబిలియన్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, ఏం ప్రూవ్ చేస్తామంటే ఈ కండిషన్ అనేది మనం ప్రూవ్ చేస్తామండి. ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. ఈ విధంగా మనం తీసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ కండిషన్ అయితే ప్రూవ్ చేయాలి. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏబి హోల్ స్క్వేర్ అంటే ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేస్తాం. దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏబి హోల్ స్క్వేర్ని ఏ ఇంటూ బి ఇంటూ ఏ ఇంటూ బి ఈ విధంగా రాసామండి. దీన్నే మనం ఎలా మారుస్తామంటే ఏ ఇంటూ బిఏ ఇంటూ బిగా రాసాం. అయితే మనకి ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఈ విధంగా రావాలి కాబట్టి దీన్ని మరలా మనం ఎలా మారుస్తామంటే బిఏని ఏబి కింద మార్చుకుని ఎలా రాస్తాం. నెక్స్ట్ దీన్ని
ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ ఏ బి స్క్వేర్. అయితే మనకి ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈ విధంగా అయితే ప్రూవ్ అయిందండి. అయితే లాస్ట్లో మనం ఏంటంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ దేర్ ఫోర్ అని చెప్పి లాస్ట్లో స్టేట్మెంట్ రాస్తాం. దేర్ ఫోర్ గ్రూప్ జీ ఈజ్ యాన్ ఎబిలియన్. ఇక్కడ మీకు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇలా రాస్తే సరిపోతుందండి సింబల్. లేదంటే మీరు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రాసినా పర్లేదు, లేదంటే ఈ సింబల్ వేసినా పర్లేదు. ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడితో మనకి ఈ థియరమ్ అయితే కంప్లీట్ అయిందండి. Good morning students. My name is Edukondalu, Faculty of Mathematics in AVR and VPR Degree College, Mandapeta. అయితే ఈరోజు మనం ఈ క్లాస్లో సెకండ్ బిఎస్సి థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్లో అంటే గ్రూప్స్లో ఉన్నటువంటి మనకి ఆల్రెడీ మీకు డెఫినేషన్స్ అలాగే సమ్ ఇంట్రడక్షన్ అనేది పార్ట్ 1లో అయితే మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెన్స్ థియరమ్స్ అలాగే ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం సాల్వ్ చేద్దాము. అయితే మీకు ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి యూనిట్ 1 గ్రూప్స్ అండి. నెక్స్ట్ అలాగే మనకి ఫస్ట్ థియరమ్ అండి. క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ ఇన్ ఏ గ్రూప్. అంటే థియరమ్ అని వచ్చేటప్పటికి ఏంటంటే క్యాన్సిలేషన్ లాస్ హోల్స్ ఇన్ ఏ గ్రూప్ అంటే మనకి ఈ జిఎన్ గ్రూప్లో క్యాన్సిలేషన్ లాస్ అనేవి మనకి హోల్డ్ అవుతున్నాయో లేదో చెప్పాలండి. అయితే మీకు ఈ క్యాన్సిలేషన్ లా వచ్చేటప్పటికి ఏంటంటే ఎగ్జామ్స్లో ఇది క్యాన్సిలేషన్ లా హోల్డ్ ఇన్ ఏ గ్రూప్ అని మనకి ఇలా ఒక నేమ్ ఇచ్చి అడుగుతాడండి. ఇలా నేమ్ ఇస్తే మీరు స్టేట్మెంటు అలాగే దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరే రాస్తారండి ఎగ్జామ్స్లో. ఒకవేళ మనకి స్టేట్మెంట్ ఇచ్చేస్తే మనం డైరెక్ట్ ప్రూఫ్ చేస్తే చాలండి. అలా కాకుండా మీకు స్టేట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ ఇలాగ నేమ్ ఇస్తే స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మీరే రాస్తారండి. అయితే ఇది మనకు వచ్చేటప్పటికి ఏంటంటే నేమ్డ్ థియరమ్ అండి. గ్రూప్లో క్యాన్సిలేషన్లో హోల్డ్ ఇన్ ఏ గ్రూప్ అన్నాడండి. గ్రూప్ అంటే దీని యొక్క స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేటప్పుడు స్టేట్మెంట్ అండి. If G is a group, then అంటే క్యాపిటల్ G అనేది ఒక గ్రూప్ కింద తీసుకున్నామండి. దీంట్లో మరలా మీకు 2 కండిషన్స్ వస్తాయండి. అవేంటంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు G అయితే ఏబి ఈక్వల్ టు ఏసి అంటే దీని నుంచి బి ఈక్వల్ టు సి అని మనం ప్రూవ్ చేయాలండి. ఏబి ఈక్వల్ టు ఏసి అని ఇస్తే బి ఈక్వల్ టు సి ఇది మనం ప్రూవ్ చేయవలసిందండి. నెక్స్ట్ అలాగే సెకండ్ అండి. సెకండ్ వచ్చేటప్పటికి బిఏ ఈక్వల్ టు సి అండి. దీని నుంచి కూడా మనం బి ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలండి. ఇది ఈ స్టేట్మెంట్ మీకు ఒకవేళ ఎగ్జామ్స్లో ఇవ్వకపోతే స్టేట్మెంటు మీరే రాస్తారండి. అలాగే ప్రూఫ్ కూడా మీరే చేయాలి. ఒకవేళ ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం లేదండి, డైరెక్ట్ మీరు ప్రూఫ్ చేస్తే చాలండి. నెక్స్ట్ ప్రూఫ్. ఫస్ట్ ఏంటంటే మనకి
జీ అనేది ఒక గ్రూప్ అని ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ ఏం తీసుకుంటారంటే జీ డాట్ బిఏ గ్రూప్ అని రాస్తారండి. అంటే జీ డాట్ని మనం ఒక గ్రూప్ కింద తీసుకున్నామండి. లెట్ ఇక్కడ ఈ బి ద ఐడెంటిటీ ఎలిమెంట్ అండి. ఇక్కడ స్మాల్ ఈని ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ కింద తీసుకున్నామండి. అలాగే అండ్ ఏ బిలాంగ్స్ టు జీ అండి. ఏ బిలాంగ్స్ టు జీ అంటే మనం జీ అనే గ్రూప్లో స్మాల్ ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అండి. అంటే ఏ ఇన్వర్స్ ఏ అన్నా ఏ ఇన్వర్స్ అన్నా అది స్మాల్ ఈకి ఈక్వల్ అండి. అంటే మీకు ఈ థియరంలో ఈ విధంగా కనిపిస్తే ఆ ప్లేస్లో ఈ రాసుకొచ్చండి. అయితే మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కండిషన్ అండి. సపోజ్ అంటే ఇది మనం తీసుకుని ఇది ప్రూవ్ చేస్తాం. ఏబి ఈక్వల్ టు ఏసీ, ఏబి ఈక్వల్ టు ఏసీ ఇది మనం తీసుకుని బి ఈక్వల్ టు సి అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన దానికి అదే తీసుకున్న దానికి ఏ ఇన్వర్స్ అనేది బోత్ సైడ్స్లా అప్లై చేస్తామండి. అంటే ఇక్కడ లెఫ్ట్ మల్టిప్లికేషన్గా ఏ ఇన్వర్స్ అనేది బోత్ సైడ్స్లో అప్లై చేస్తామండి. అంటే ఇచ్చిన మనం తీసుకున్న దానికి అనమాట. అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఏబి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏసీ అండి. ఇలా మనం ఏ ఇన్వర్స్ అనేది అప్లై చేస్తే ఈ విధంగా వచ్చిందండి. దీన్ని ఎలా రాస్తామంటే ఏ ఇన్వర్స్ ఏ బి అంటే ఏ ఇన్వర్స్ ఏని ఒక బ్రాకెట్లో రాస్తామండి. ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏ ఇంటూ సి అండి. ఎలా రాస్తే ఇక్కడ ఏ ఇన్వర్స్ ఏ అంటే ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నామండి. స్మాల్ ఈకి ఈక్వల్ అంటే దీని ప్లేస్లో ఈ డాట్ బిగా రాయించండి. దీని ప్లేస్లో కూడా ఈ డాట్ సిగా రాయించండి. ఇక్కడ మనకి ఆపరేషన్ అనేది ఇంటూ అండి. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మనకి పార్ట్ 1లో అయితే చెప్పడం జరిగిందండి. ప్లస్కి అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ 0 అండి, డాట్కి అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అండి. ఇక్కడ మనం డాట్ అనేది ఆపరేషన్ కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 1 ఇంటూ బి ఈక్వల్ టు 1 ఇంటూ సిగా రాస్తామండి. 1 ఇంటూ బి అంటే బి, 1 ఇంటూ సి అంటే సి అండి. అయితే బి ఈక్వల్ టు సి ఫస్ట్ అయితే మనకు ప్రూవ్ అయిందండి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కండిషన్ అండి. సెకండ్ సపోజ్ బిఏ ఈక్వల్ టు సిఏ అంటే సేమ్ ఇదే విధంగా మనం ఈ కండిషన్ తీసుకున్నామండి. ఇక్కడ ఎలాగైతే తీసుకున్నామో సేమ్ అదేవిధంగా మనం సెకండ్ కండిషన్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా మనం ఇక్కడ లెఫ్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అన్నాం కదండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రైట్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తామండి. అంటే అప్లై రైట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆన్ both sides.
ఈ ఏ ఇన్వర్స్ అనేది మనం తీసుకున్న దానికి బోత్ సైడ్స్లో అప్లై చేస్తే బిఏ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు సిఏ ఏ ఇన్వర్స్ ఇలా వచ్చిందండి. అయితే దీన్ని ఎలా రాస్తామంటే బి ఏ ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లో రాస్తాం. అలాగే సిఏ ఏ ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లో రాస్తాం. ఆల్రెడీ ఏ ఇన్వర్స్ అంటే మనం డిఫైన్ చేసుకున్నామండి, స్మాల్ ఈకి ఈక్వల్. అయితే ఈ రెండాట్ల ప్లేస్లో కూడా స్మాల్ ఈని రాయించండి. రాస్తే బి డాట్ ఈ ఈక్వల్ టు సి డాట్ ఈ అని వచ్చింది. ఇక్కడ మనం డాట్ ఆపరేషన్ కాబట్టి డాట్కి అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ 1. అయితే బి డాట్ 1 ఈక్వల్ టు సి డాట్ 1 అండి. అయితే బి ఈక్వల్ టు సి. అయితే ఇది కూడా మనకు ప్రూవ్ అయిందండి. అయితే ఈ 2 కండిషన్స్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసామండి. ప్రూవ్ చేస్తే అయితే మనకి క్యాన్సిలేషన్ లా అనేది ఇక్కడ హోల్డ్ అయిందండి. ఇక్కడ లాస్ట్లో ఏం రాస్తారంటే స్టేట్మెంట్ రాసుకొచ్చండి. దేర్ఫోర్ క్యాన్సిలేషన్ లా హోల్డ్ ఇన్ ఏ గ్రూప్ అని రాయించండి.